హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నరియప్పు 143. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే జస్ట్ ఒక చిన్న సింపుల్ కుకింగ్ వ్లాగ్ అనమాట. అదేంటి అంటే చికెన్ పకోడీ. సో చికెన్ పకోడీ చాలా సింపుల్గా, ఎమ్మీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం చికెన్ పకోడీ ప్రాసెస్ అయితే చూద్దాము. వచ్చేసేయండి. సో ఇప్పుడైతే మనం చికెన్ పకోడీ కోసం కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. వచ్చేసేయండి. ఒక 1/2 kg చికెను, దానిలో ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను. సో దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాల పొడి, ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, ఒక ఎగ్, ఒక లెమన్ అనమాట, దాన్ని జ్యూస్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. కార్న్ఫ్లోర్, జీరా పౌడర్, శనగపిండి అండ్ ఫైనల్గా కాజు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అన్నోళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అది మన ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చికెన్ పకోడీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఆల్రెడీ మనం చికెన్ కడిగి రెడీగా పెట్టుకున్నాం కదా, దానిలోకి అన్నీ ఇప్పుడు నేను ఏవైతే ఇంగ్రీడియంట్స్ మొత్తం చెప్పానో అవన్నీ వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, లవంగాల పొడి, దాల్చిన చెక్క పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కొంచెం కొంచెంగా, మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, శనగపిండి వేసుకోవాలి, ఎగ్ తీసుకోవాలి, లెమన్ జ్యూస్ తీసుకోవాలి. చూడండి, మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ మరీ ఎక్కువ కాదండి, కొంచెం మనకి తెలుస్తూ ఉంటుంది కదా, కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఫైనల్ లెమన్ జ్యూస్ వేసుకుంటాము. మంచిగా మ్యారినేట్ చేసుకుని ఫైనల్గా కాజు యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిపేసుకుని ఫ్రిడ్జ్లో మనం 2 to 3 hours అయితే పెట్టుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి పకోడీ అయితే. మనం ఎంతసేపు సోక్ చేస్తే అంత క్రిస్పీగా వస్తుంది ఈ చికెన్ పకోడీ. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా అంటే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కూడా. ఫ్రై చేయకముందు ఎమ్మీగా అనిపిస్తుంది. సో చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. సో ఫైనల్గా కాజు అండ్ కొత్తిమీర వేసేసి ఫైనల్గా మ్యారినేట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. చెప్పా కదండి, ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత క్రిస్పీగా వస్తుంది చికెన్ పకోడీ. సో నేనైతే 3 hours అయితే పెట్టేసానండి ఫ్రిడ్జ్లో. తర్వాత బయటికి తీసి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో అది కొంచెం మరీ ఎక్కువ బాయిల్ అవ్వద్దు, తక్కువ కూడా బాయిల్ అవ్వద్దు. ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ఈ పకోడీ అనేది కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట ప్యాన్లో అండి. మంచిగా వేస్తూ ఉంటేనే ఆ స్మెల్, ఆహా, ఎమ్మి అనమాట. ఇంకా చెప్పలేని ఆ టేస్ట్ అయితే. వేస్తూ ఉంటే తినేయాలి అన్నంత ఇదిగా అనిపిస్తూ ఉందన్నమాట. అంత ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మరి డీప్ ఫ్రై చేసుకోకుండా మీడియంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఆనియన్స్, లెమన్ పెట్టుకుని తింటే అబ్బా, ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇదండి రెసిపీ. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో చూసారు కదా అండి, చికెన్ పకోడీ చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ప్లీజ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.